హలో క్రికెట్ లవర్స్. క్రికెట్ గురించి గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు మాట్లాడినా బోర్ కొట్టని దేశం మనది. ఆ ఆటను అంతలా ప్రేమిస్తాం. మరి శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఆ క్రికెట్లో ఇప్పటివరకు ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1. సుమారు 2 దశాబ్దాల పాటు వన్డే క్రికెట్లో చెరిగిపోకుండా ఉన్న వేగవంతమైన సెంచరీ పాక్ బ్యాట్స్మన్ షహీద్ అఫ్రిది మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్స్తో చేశాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. 1996లో అనుకోకుండా పాక్ టీంకు ఆడే అవకాశం దక్కిన ఆఫ్రిది ఉన్న పళంగా వెస్టిండీస్ నుంచి నైరోబీ వెళ్లాడు. అయితే ఆ సమయంలో అతని దగ్గర సరైన బ్యాట్ లేకపోవడంతో ఆ టీం బౌలర్ వక్కర్ యూనిస్ తన దగ్గర ఉన్న సచిన్ బ్యాట్ను ఆఫ్రిదికి ఇచ్చాడు. ఆ బ్యాట్తో ఆఫ్రిది 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అందులో 11 సిక్సర్లు, 6 ఫోర్లున్నాయి. శ్రీలంకపై అతడు కొట్టిన ఆ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చాలా కాలం తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కోరీ అండర్సన్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డును డివిలియర్స్ పేరిట ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 2. 137 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి బాల్ని సిక్స్గా మలిచిన ఏకైక బ్యాట్స్మన్ క్రిస్ గేల్. 2012లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఫ్యాక్ట్ నంబర్ 3. క్రికెట్ ఫీల్డ్లో ఓ అమ్మాయి ముద్దు అందుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ అబ్బాస్ అలీ బేగ్. 1960లో ముంబైలోని బ్రాడ్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. అబ్బాస్ హాఫ్ సెంచరీ చేయగానే ఓ అందమైన యువతి గ్రౌండ్లోకి దూసుకొచ్చి అతన్ని చెంపపై ముద్దు పెట్టింది. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో మొత్తం 5 రోజులు ఏదో ఒక సందర్భంలో బ్యాటింగ్ చేసిన ఘనత కేవలం 2 ఇండియన్స్కే దక్కింది. వాళ్ళలో ఒకరు ఎంఎల్ జయసింహ కాగా మరొకరు రవిశాస్త్రి.